రైట్, బ్యాక్ టు అజెండా. మోహన్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్. వంశీ గారు నమస్తే. మీకు ప్యానెల్లో పాల్గొన్న పెద్దలకు, చూస్తున్న వీక్షకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం అండి. చెప్పండి సార్. నిన్నటి వరకు క్రెడిట్ చోరీ, ఈ రోజేమో ఎర్రబస్సు అంశం చర్చకు వస్తోంది. ఉత్తరాంధ్రకు సంబంధించి మాట్లాడాలి అంటే అప్పుడు గతంలో రాజశేఖర రెడ్డి పాదయాత్రకు సంబంధించి ఇచ్చాపురం గుర్తొస్తుంది, జగన్ ఓదార్పు యాత్రకు సంబంధించి కూడా శ్రీకాకుళం, అదేవిధంగా ఉత్తరాంధ్ర గుర్తొస్తుంది. ఉత్తరాంధ్ర నుంచి గతంలో అంటే మీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కూడా అక్కడ ప్రజలు తమ ఓటు ద్వారా మీపై ఉన్న అభిమానాన్ని చూపిన పరిస్థితి. ఎందుకు ఉత్తరాంధ్రకు ఒక ఎయిర్పోర్ట్ వస్తూ ఉంటే నిన్నటి వరకేమో క్రెడిట్ చోరీ అంశం చర్చకు వస్తే ఈ రోజేమో ఎర్రబస్సు అంశం మాట్లాడుతున్నారు. ఇప్పుడు సాక్షాత్తు ప్రధానమంత్రి గారు వచ్చి ప్రారంభిస్తున్నారు, చాలా మంచిది, చాలా శుభ పరిణామం. దానికి సంబంధించి మనం మాట్లాడుకొని ఉంటే వాళ్ళ గౌరవం కొంచెం పెరిగేది. వాళ్ళంతటా వాళ్ళే వాళ్ళ గౌరవాన్ని తగ్గించుకున్నారు. ప్రధానమంత్రి గారు వీళ్ళు ఎర్రబస్ అంటే ఆయన మైక్ తీసుకొని ఎర్రబస్ అనే వరుసలే ఆడికొచ్చి లేదు చెప్పి ఈయన పేరు చెప్పి ఈయన నోటితో ఆయన పేరు చెప్పి జిందాబాద్ కొట్టండి అర్సన్ అంటే ఎవరు స్పందించే పరిస్థితిలో లేరు. అంటే మనం చేస్తున్నవన్నీ ఫేక్ ప్రచారాలు, ఫేక్ మాటలనే. జగన్ అనలేదంటారా గతంలో? జగన్ ఎందుకు అనాల్సి వచ్చిందంటారు అప్పట్లో ఆ వ్యాఖ్యలు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకమునపు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆ ప్రాంతానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత భోగాపురం ఈ ప్రాంతంలో ఎయిర్పోర్ట్ కట్టిస్తామనే ఆలోచనలో భాగంగా ఒక నోటిఫికేషన్ వదిలినాడు. ఆ నోటిఫికేషన్ లో 15,000 ఎకరాలు భూమి కావాలని చెప్పి ఆయన నోటిఫికేషన్ వదిలిన తర్వాత ఆ ప్రాంతంలో రైతులు 4 గ్రామాలకు సంబంధించిన రైతులు ఆందోళన కార్యక్రమం చేస్తుంటే ఆ ఆందోళన కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లి వాళ్లతో ముఖాముఖి మాట్లాడేటప్పుడు అక్కడ నరసాయమ్మ అనే ఒక రైతు, సార్ మాకు 2 ఎకరాలు ఉంది సార్, నేను మా చెల్లెలు 2 ఉన్నాం, నా తమ్ముడు అన్న ఎవరో ఒకరున్నారు, 3 ఉన్నాం, మేము ఆ 3లో తీసుకొచ్చి ఇక్కడ 2 ఎకరాలు మా భూమి కొట్టేస్తే మా పరిస్థితి ఏంటి సార్, ఇక్కడ మా ఊరికి ఎర్రబస్సు రాదు, అలాంటి ఊర్లో ఎయిర్పోర్ట్ తెప్పిస్తానని చెప్పి మా భూములన్నీ కొట్టేయడమే సార్. ఇది మామూలుగా ఇతర ప్రాంతాల్లో 200-300 ఎకరాలు, 2,000-3,000 ఎకరాల్లోనే ఎయిర్పోర్ట్ ఉన్నాయి, మాకు వచ్చేటప్పటికి 15,000 ఎకరాలు అంటున్నారు. అమరావతిలో కదా 1,00,000 ఎకరాలు, 2 లక్ష. ఎయిర్పోర్ట్ కావాల్సిన 90% వర్క్ అంతా మేమే చేసామని నిన్నటి వరకు ఎందుకు చెప్పుకున్నారు మరి మీరు? 100% చేసినాం కదా, దాంట్లో అనుమానం ఎందుకు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన మాత్రమే చేసినారు, టెంకాయ కొట్టినాడు, వెళ్ళిపోయినారు. టెంకాయ కొట్టి వెళ్ళిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ మధ్యలో చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నీ చేయడంతో పాటు 2023లో శంకుస్థాపన చేసేటప్పటికి దానికి సంబంధించిన అనుమతులు మొత్తం అన్ని తీసుకొని వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజే చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా 2026 జూన్ ఆఖరి కల్లా ఇక్కడ విమానాలు ఎగురుతాయని చెప్పిన సందర్భం మనం గుర్తుపెట్టుకోవాలి. అక్కడే విమానాలు ఎగురుతున్నాయి, కానీ ఆ రోజు అంత భూసేకరణ వద్దన్నారు. మీ ప్రభుత్వ హయాంలో భూసేకరణ ఏమైనా తగ్గిందా? అవును, బ్రహ్మాండంగా. ఇప్పుడు వాళ్ళు 15,000 అంటే మనం చేసింది ఎంత? 2,750 ఎకరాలే కదా. 15,000 ఎకరాలు కట్టించాలంటే మనం వ్యాపారాలు చేసుకోవాలంటే అట్లా ప్రజలతో మనం వ్యాపారాలు చేసుకోవడానికి కదా, ప్రజలకు డెవలప్మెంట్ చూపించాలి తప్ప అంటే ముందు చూపు అనుకోవచ్చు కదా. ఇప్పుడు హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా శ్రీకాకుళంలో డోలీ మోతలు తప్పని పరిస్థితి కనిపిస్తుంటే ఈ అంశంపై మాట్లాడాలి, ఈ అంశంపై నిధులు తీసుకురావాలి, అక్కడ గిరిజనులకు మౌలిక వసతులు కల్పించాలి, ఆ డోలీ కష్టాల నుంచి వాళ్లను విముక్తి చేయాల్సిన బాధ్యత కూడా ఉంది కదా. ఆ అంశాలు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు మీ పార్టీలన్నీ? మోహన్ రెడ్డి గారు, వంశీ గారు చెప్పండి. డోలీ కష్టాలు నేటికి కొనసాగుతున్నాయి కదా, అక్కడ శ్రీకాకుళంలో కావచ్చు, ఉత్తరాంధ్రలో కావచ్చు. ఈ రోజుకి కూడా పురిటి నొప్పులతో బాధపడుతున్న ఆడపడుచులు ఎందరో డోలీలలో వాళ్ళు ప్రసవం కోసం హాస్పిటల్స్ కి రావాల్సిన పరిస్థితి కనిపిస్తుంటే ఆ అంశాలపై ఎందుకు చర్చించుకోవట్లేదు మీ రాజకీయ పార్టీలన్నీ? ఇది ఐ న్యూస్ అందిస్తున్న ప్రశ్న అన్ని రాజకీయ పార్టీలకు. ఇలాంటి సమస్యలు ఉన్నాయనే ఆంధ్రప్రదేశ్ లో రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశంలో భాగంగానే 108 అనేది తీసుకొచ్చిన తర్వాత రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతంలో అయినా ఒక్క ఫోన్ కొడితే 15 నిమిషాలు అక్కడ చేరుకొని వాళ్ళకి ప్రథమ చికిత్స చేసి ప్లేసెస్ కూడా చాలా ఉన్నాయి సార్ ఇంకా రాష్ట్రంలో. అదే నేను చెప్పేది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కు 17 సంవత్సరాలు
ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా 17 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు చేసినారు కాబట్టి, అలాంటి దుర్మార్గమైనటువంటి పాలన సాగింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాలకు వెళ్ళలేని పరిస్థితి ఉంది. మొన్ననే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినారు, ఒక అడవి ప్రాంతంలో ఒక రోడ్డు వేయించిన అని చెప్పినారు, చిన్న పిల్లలు పట్టుకున్నారు, ఫోటోలు తీసుకున్నారు. ఆ తర్వాత మరుసటి రోజు అది పారతో ఇట్లా పీకితే మొత్తం లేచిపోతుంది. అంటే ఇప్పటికి కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి వీళ్ళని సింగిల్ గా ఒక్కరినే చూసి ఓటేసి గెలిపించాలని ప్రజలు లేరనే ఉద్దేశంలో భాగంగా అందరినీ కలుపుకొని ముందుకు వస్తున్నారు తప్ప, వీళ్ళు సక్రమైన పాలన చేసి ఉంటే రాష్ట్రంలో ఇంతమందిని కలుపుకొని ఎన్నికలకు పోవాల్సిన అవసరం లేదు. భారతదేశంలో అత్యంత సీనియర్ రాజకీయ నాయకుడు, 50 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, వ్యక్తి ఆయన చేయాల్సినటువంటి పనులన్నీ చేయలేకపోవడం వల్లనే కదా ఈ పరిస్థితి వచ్చింది. అందువల్లనే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఈ రోడ్లకు సంబంధించి మీరు చెప్పినట్టు రోడ్లకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 సంవత్సరాలు కరోనా వస్తే ఆ 3 సంవత్సరాల పరిపాలనలోనే రోడ్లన్నీ పాడైపోయినాయంటే వీళ్ళ పరిపాలన అంత ముందు 2 సంవత్సరాలు కరోనా వస్తే రోడ్లే లేకపోయారు కానీ 2.5 సంవత్సరాల్లో ఎయిర్పోర్ట్ మొత్తం కట్టేశారా 90%? మీరు చెప్తున్న దానికి అక్కడ పర్మిషన్లు అనుమతులు అన్ని తెచ్చుకొని, ఇప్పుడు ఎయిర్పోర్ట్ కు రోడ్లకు సంబంధం లేదా? రోడ్డు వాళ్ళు చెప్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం నుండి భోగాపురానికి 55 కిలోమీటర్లు 77 మీటర్ల వెడల్పుతో 6,300 కోట్ల రూపాయలు దాన్ని పిలిపించి మినిస్టర్ గారితో కేంద్ర మంత్రి గడ్కరీ గారు ఓపెన్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఆ మీటింగ్ లోనే చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి కోరిక మేరకు దీన్ని అదే మంత్రిగా ఉన్నా కూడా ఇప్పటికీ దాన్ని పూర్తి చేయలేని వీళ్ళు చేసినారంటే ఎట్లా నమ్మాలో మీరు చెప్పండి. మోహన్ రెడ్డి గారు సమయం ఇస్తాం మీకు. ప్లీజ్ కోఆపరేట్.